అల్పపీడనం ఉత్తరాంధ్రకు 5 రోజుల వర్ష హెచ్చరిక. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వాతావరణం మారనున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రస్తుతం ఈ అల్పపీడనం ఉత్తర ఒడిశా, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, గంగా పరివాహక ప్రాంతాల్లో కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఒడిశాలో 1-2 చోట్ల, ఉత్తర కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు జల్లులు కురిసే అవకాశం ఉండగా రానున్న 5 రోజుల పాటు వర్షాలు కొనసాగే సూచనలున్నాయని వెల్లడించారు. మరోవైపు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా మత్స్యకారులు ఒడిశా తీరం వైపు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతం మరియు దానికి ఆనుకునున్న ఉత్తర ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీరంలో నిన్నటి బలమైన అల్పపీడనం వాయువ్య దిశగా కదులుతూ అది నార్త్ ఒడిశా మరియు దానికి ఆనుకునున్న జార్ఖండ్ ప్రాంతాల్లో ఈరోజు పొద్దున్నది అల్పపీడనంగా బలహీనపడింది. అది ఇప్పటికీ అల్పపీడనంగానే కొనసాగుతుంది. ఇంకోటి వర్షపాతానికి వస్తే మనకి మొత్తం కోస్తా ఆంధ్రలో చూసుకుంటే మనం ఈరోజు రేపు కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షపాతం కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి నుండి నెక్స్ట్ 5 డేస్ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు 1 లేదా 2 చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది. వీటితో పాటు ఉరుములు మరియు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా బలమైన గాలులు ఈ రోజు నుంచి నెక్స్ట్ 5 డేస్ కూడా గంటకి 40 నుండి 50 మరియు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. మత్స్యకారులకు ముఖ్యంగా హెచ్చరిక మన ఆంధ్రప్రదేశ్ తీరం వరకు ఏమీ లేదు. కాకపోతే మత్స్యకారులు ఎవరైతే ఒడిశా తీరం వైపు వెళ్తారో వాళ్ళకి వెళ్ళొద్దని హెచ్చరిక. ఎందుకంటే మనకి ఒడిశా తీరంలో ఆల్రెడీ మనకి ఫిషర్మెన్ అది మత్స్యకారులకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అంతే. సపోర్ట్ మాన్సూన్ ట్రఫ్ మనకి పైనుంచే వెళ్తుంది. మనకు సపోర్టివ్ ట్రఫ్ ఏం లేదు. నిన్న ఉన్నట్టుగా ఈరోజు సపోర్టివ్ ట్రఫ్ ఏం లేదు, బలహీనపడింది. అది ఆ ద్రోణి అదే నిన్న ఋతుపవన్ ద్రోణి ఆల్రెడీ మనకి నార్త్లో ఉంది. సో మనకి ఇప్పుడు మొన్న మీరు చూసినట్లయితే మనకి వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం వరకు విస్తరించి ఉంది అది ద్రోణి. కానీ ఇప్పుడు మనకి దాంతోపాటు నిన్న మీరు చూస్తే మనకి కోస్తా ఆంధ్ర నుండి తెలంగాణ మీదుగా మనకి అరేబియా సముద్రం వరకు ద్రోణి విస్తరించింది. కానీ ఈరోజు అది లేదు, బలహీనపడింది ఆల్రెడీ. రైతులకి ఏమైనా తీపి కబుర్లు అంటే ప్రస్తుతానికి వెయిట్ చేయాలి. ఉరుములతో కూడిన మెరుగు జల్లులు లేదా తేలికపాటి నుంచి మోస్తారు వరకు వర్షాలు పడే అవకాశం ఉంది కదా.